అయ్యప్ప మాలధారణలో ఉన్నప్పుడు మత్తు పదార్థాలని, మద్యపానాన్ని, మాంసాహారాన్ని ఈ కొన్ని నియమనిష్టలతో కూడినటువంటి క్రతువులు ఏవైతే ఉన్నాయో వదిలిపెట్టడమే కాదు, ఆ ప్రాంగణాలకు కూడా మనం దూరంగా ఉండాలి. మనిషి యొక్క మనస్సు ఒక కోతి లాంటిది. అవును. అది ఎలా ఉంటుందంటే, వేటినైనా ఎక్కువగా చూసినా, ఏ సందర్భంలో, ఏ వాతావరణంలో మనం ఉంటే, వాటి మీద మన మనసు అన్నటువంటిది రకరకాలుగా పరిభ్రమిస్తూ ఉంటుంది. మరి మత్తు పదార్థాలు ఇచ్చేటువంటి బార్ అండ్ రెస్టారెంట్‌లో పనిచేసే వ్యక్తులు, మాలధారణ చేసి నియమనిష్టలు తప్పడం ఎందుకు? అలాంటి ఆలోచనలే వస్తూ ఉంటాయి. ఆ యెస్. వాతావరణంలోనే ఉంటారు కాబట్టి. అందరంటారు, మరి మాకు పూట గడవని పరిస్థితి ఉంటుంది. మరి మేమెక్కడ చేస్తాం? నేనంటాను, మీకు అయ్యప్ప మీద నిజంగానే భక్తి ఉంటే, భక్తి పారవస్యం ఉంటే, మీరు నియమనిష్టలతో ఉండే మాలధారణ చేయనక్కర్లేదు. మీరు మనసులో అయ్యప్పను స్మరణ చేసుకోండి. ఓ 2 రోజులో, 3 రోజులో సెలవు పెట్టండి. సామాన్యమైనటువంటి భక్తుల్లాగా వెళ్ళి దర్శనానికి వెళ్ళండి. అంతే తప్ప అయ్యప్ప పేరు చెప్పి ఇలా చేయటం వల్ల కొంతమంది ఏం చేస్తున్నారంటే తల్లి, రోడ్ల మీద భిక్షాటన చేస్తున్నారు కొంతమంది వ్యక్తులు. కొంతమంది చిన్నపిల్లలకి మాలాధారణ చేయించి భిక్షాటన చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. భిక్షాటన చేస్తున్నటువంటి పిల్లలకి ఇది అయ్యప్ప మాలధారణ అని కూడా వాళ్ళకి తెలియదు. చాలామంది సిగరెట్లు కాలుస్తున్నారు. చాలామంది రకరకాలైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. నేనంటాను, విధి లేని పరిస్థితులు మీకున్నప్పుడు, మీ వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో మాలధారణ ధరించడమే మీకు కష్టమని ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు మీరు అది ధరించద్దు. మనసులో దండం పెట్టుకోండి. మీరు అది ధరించకపోగా, ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు తల్లి. అవును. ఆ పోలీస్ డిపార్ట్మెంట్లో కొంతమందికి, చాలామందికి ఈ మాలధారణ చేసుకోవడానికి యూనిఫామ్కి సంబంధించిన కోడ్ అడ్డొస్తుంది. పాదరక్షలు వేయకూడదు. మరి పోలీసులు అనునిత్యం కూడా ఎక్కడికో పరిగెత్తాలి కదా. మీకు అవకాశం ఉంటే మీరు ధరించండి. కానీ మేము డ్యూటీలో ఉన్నాం కదా అని చెప్పి మళ్ళీ చెప్పులు వేసుకునే ప్రయత్నం చేయకండి. ఎందుకంటే ఈ దీక్ష అన్నటువంటిది ఒక్క సంవత్సరం మొదటిసారి వేసినటువంటి స్వామీజీకి ఎటువంటి నియమాలు ఉంటాయి, మీరు 100 సార్లు దీక్ష చేసినా కూడా అవే నియమాలు ఉంటాయి. కానీ ఈ నియమాలు మనం ఉల్లంఘించడం వల్ల కొత్తగా దీక్ష చేసేటువంటి దీక్షలకి వెసులుబాటు ఉంటుందేమో అనుకున్నటువంటి పరిస్థితుల్లో మనం పొరపాట్లు చేస్తున్నాం. సెలబ్రిటీలు అందరికీ కూడా నేను చెప్తున్నాను, అందరికీ చెప్తున్నాను. తెలుగు సినీ పరిశ్రమలో ఉన్నటువంటి హీరోలు అవ్వచ్చు, రాజకీయ నాయకులు అవ్వచ్చు, వ్యాపారవేత్తలు అవ్వచ్చు, మీరందరూ కూడా అయ్యప్ప మాలధారణ ధరించటం వల్ల అందరికీ మీరు ఆదర్శవంతం అవుతున్నారు. మళ్ళీ ఈ మాలధారణ ఎక్కువ మంది చేయటానికి అవకాశం ఉంటుంది. కానీ మీరు ఉల్లంఘించేటువంటి ఇటువంటి నియమాల వల్ల అందరూ కూడా ఏమనుకుంటారు, మేము ఏ దర్గాకైనా వెళ్ళవచ్చేమో, ఏ మసీదుకైనా వెళ్ళవచ్చేమో. అసలు దర్గాలు మసీదులు అంటే, మసీద్ అంటే ప్రార్థనా మందిరం, దర్గా అంటే కొంతమంది వ్యక్తుల పార్థివ దేహాలు ఉండేటువంటి ప్రదేశం. అక్కడికి మనం ఎలా వెళ్ళగలుగుతాం? అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత స్నానం కనీసం చనిపోయిన వ్యక్తికి సంబంధించిన అంతిమ సంస్కారం జరిగిందని మన చెవిన పడితేనే దీక్షధారణలో ఉన్నటువంటి వ్యక్తి స్నానాన్ని ఆచరించాలి. మన కుటుంబానికి సంబంధించిన ఏ వ్యక్తి అయినా అంతిమ సంస్కారాలకు దగ్గరైతే మాలని వెంటనే తీసేయాలని చెప్తున్నాయి ఈ నియమాలు. వినకూడని మాటలు విన్నా కూడా మరి మనసును నిగ్రహించుకోలేక, ఆత్మశక్తిని నియంత్రించుకోలేక, మనకున్నటువంటి పరిస్థితులను నియంత్రించుకోలేక మనం ఎందుకు పొరపాటు చేయటం? ఇలాంటివి చేయటం వల్ల ఏం జరుగుతుంది అంటే విపరీతమైన పాపాన్ని మనం మూటగట్టుకుంటాం. దైనందిన జీవితంలో మనకు మంచి ఫలితాలు రాకపోయినా పర్వాలేదు, ఈ నియమాలు ఉల్లంఘించటం వల్ల అనంతమైనటువంటి పాప ఫలితాన్ని మనం పొందుతాం. దీని కారణంగా తీవ్రమైనటువంటి ఇబ్బందులు వస్తాయి, దారిద్ర్యం సంభవిస్తుంది, ఆకస్మికమైనటువంటి ఉపద్రవాలు వస్తాయి. వీటన్నిటినీ కూడా మనం పనిగట్టుకొని పాపాన్ని సంపాదించడం ఎందుకు? ఒకటి దీక్షదారులో ఉన్నటువంటి అందరికీ చెప్తున్నాను, మీ వృత్తి ఉద్యోగం ఈ నియమాలు పాటించడానికి ప్రతికూలవంతమైతే దయచేసి మాలధారణ మీరు చేయొద్దు. ఒకవేళ అటువంటి పరిస్థితులు ఉంటే కేవలం దీక్షలోనే ఉండడానికి ప్రయత్నం చేయండి. లేదా ఓ 2 రోజులో, 3 రోజులో, 5 రోజులు సెలవు పెట్టి శబరిమలకి వెళ్ళిరండి.
దీక్ష చేసినటువంటి మాత్రం చేతనే అయ్యప్ప వాళ్ళకు మాత్రమే అనుగ్రహిస్తాడు. భక్తితో మానసికంగా పూజ చేసిన మాత్రం చేతనే మనకి ఏవి ఇవ్వడనో కాదు, భగవంతుడు భావనాప్రియుడు. మనం చేసే పని ఏదైనప్పటికీ కూడా నియమనిష్టలతో కూడినటువంటి జీవన విధానంతో చేయాలన్నటువంటిది ఈ తత్వంలో దాగి ఉంది.